చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఒక ఎంపీ, సినిమా నటి, దేశంలో పేరున్నవారు. అలాంటి వారిపైన జరిగిన దాడి సహజంగానే ప్రధానమంత్రి దృష్టికి మంత్రివర్గం అన్ని పార్టీలు చూసింది. కానీ ఎన్నికల ఫలితాల వెంటనే జరిగిన ఘటన. ఆమె ఢిల్లీకి వస్తున్నది, ఘటన జరిగింది. ఇప్పుడు దీని గురించి ఆలోచించవచ్చా మోడీ? ఆలోచించాలని సింబాలిక్గా జరిగిన ఘటన అయినా ఆగ్రహాన్ని మళ్ళీసారి ప్రతిబింబించింది. ఆల్రెడీ మళ్ళీ రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రైతులు పదే పదే దగాపడుతున్నారు. బహుశా నేను అనుకోవటం దేని విషయంలోనైనా రైతుల కోసం రాజీ పడగలరు. ఇన్పుట్ సబ్సిడీగా 6,000 PM కిసాన్ ఇస్తున్నారు, అక్కడ ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. సంస్కరణలు అనేవి మొత్తంగా చాపచుట్టేసినట్టే. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం అంటే మొత్తంగా సంస్కరణలను చాపచుట్టినట్టు. ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఆర్థిక నమూనాని మొత్తం తలకిందులు చేసి చాప దులిపినట్టు దులిపి కొత్త పద్ధతిలో మొదలుపెట్టినట్టు. అంటే గ్రామీణ ప్రాంతాల అనుకూలతతో ఈ దేశం పూర్తిగా తలకిందులు 180 degrees మార్పు అది. అందుకని అంత తేలిక కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా మరి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఒకవేళ రేపు ఇది ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఇట్లా మాట్లాడుతున్నారు కదా. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పెద్ద ఎక్కువేం కాంగ్రెస్ పార్టీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడాల. బహుశా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారేమో, వాళ్ళు ఎంతో ఉంది కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టగలరా వీళ్ళు అనేది నా సందేహం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏంటంటే మొత్తం ఈక్వేషన్నే మార్చేయటం. మొత్తం ఈ దేశంలో అంటే ఎట్లా గ్రామీణ వ్యతిరేక నమూనా నుంచి గ్రామీణ అనుకూల నమూనాకి వెళ్తే అర్బన్ ఏరియాలో కార్పొరేట్లు మొత్తం చాలా పెద్ద ఎత్తున మీరు మొత్తం ఎంత సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. అదొక మినిమం సపోర్ట్ ప్రైస్ 3 అక్షరాలే, కానీ అదొక రెవల్యూషనరీ చర్య. మీకు అది వాళ్ళు దానికి లీగల్ స్టేటస్ ఇవ్వటం అంటే, చట్టబద్ధత ఇవ్వటం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి అది మామూలు వ్యవహారం కాదు. మొత్తం అది విప్లవం. గ్రామీణ ప్రాంతాలలో నరేంద్ర మోదీ పట్ల చాలా అనుకూలత ఉన్నది. ఈసారి ఓటు పర్సెంటేజ్ పెరిగింది దేశవ్యాప్తంగానే. మన తెలంగాణలోనే 2వ ప్లేస్లోకి ఇవాళ తెలంగాణలో 2వ ప్లేస్లో బీజేపీ కనబడింది లోక్సభలో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నరేంద్ర మోదీ దేశానికి ఏదో చేయగలుగుతున్నారు, విశ్వగురుగా మారపోతున్నది, ఎకనామీ డబల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదవుతున్నది, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా వస్తున్నది. ఇవన్నీ మంచివే కదా. అంటే చివర ముక్క నుంచి వస్తా, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ 3 కాబోతుంది తొందరలో, ఇదే కదా. కానీ మీరు జీడిపి చెబుతున్నారు. దానిలో జీడిపి ప్రకారం ప్రపంచంలో 5వ పెద్దది. పేదరికం ప్రకారం ఎంత పెద్దది? పేదరికం చాలా ఉంది, చాలా ఉంది కదా. దేశంలో ఏ స్థాయిలో ఉన్నాం? బంగ్లాదేశ్ కంటే కిందే ఉన్నాం. పేదరిక నిర్మూలనలో కిందనే ఉన్నాం కదా. మరి అంత పెద్దది అంటే మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటినట్టుగా 5వ పెద్ద దేశంగా ఆవిర్భవించామనే ఒక గణాంకం మాటను దాగినా ఈ దేశంలోని పేదరికం ఎందుకు ఎక్కువ ఉంది? మీరు అక్కడ చూడాల్సింది జీడిపిని కాదు. ఈ దేశం గొప్పతనం తెలియాలంటే, ఈ దేశం నిజంగా ఏం జరిగిందో, ఈ దేశంలో మోడీ గారి పాలనలో ఎంత బాగుందో తెలియాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి, తలసరి ఆదాయాన్ని చూడాలి, జనాల జీవన ప్రమాణాలను చూడాలి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూడాలి. చూడకుండా ఒకటి జీడిపి చెప్తే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం ఒక 10 కోట్లు 15 కోట్లు లేకపోతే ఇంకొక 30 కోట్ల జనాభా ఉన్న దేశాలను దాటి 30 కోట్లు మాత్రం ఎక్కడుంది? ఆమె ఇంగ్లాండ్ లాంటి దేశాలను దాటాం మనం. వాటి జనాభా ఎంత? పరిమితం కదా, పరిమిత జనాభా. చాలా పరిమితం. మరి 140 కోట్ల మంది ఉత్పత్తి చేసిన దాన్ని మళ్ళీ 140 కోట్ల మంది పంచుకుంటే మంది ఎక్కువైతే మధ్యకి పోతున్నాయిందిగా. మీరు ఇంగ్లాండ్ని దాటితే రేపొద్దున జపాన్ని కూడా దాటచ్చు. కానీ వాస్తవానికి మీరు 140 కోట్ల మంది ఎగనెస్ట్ రేస్ ఎవరితో ఉన్నారు? 10 కోట్ల మందితో రేస్లో ఉన్నారు. 140 కోట్ల మంది కలిసి ఉత్పత్తి చేసిన దాన్ని పెట్టి మీరు వాళ్ళని దాటామని చెప్పుకుంటున్నారు. 10 కోట్ల మంది ఉండి కాదు కదా. 140 కోట్ల మంది ఉన్న వాళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని ఇంకో 130 కోట్లు ఉన్న చైనా ఉత్పత్తి చేసిన దాంతో పోల్చుకుందాం. పోనీ చైనాతో దేవాలని కాదు పోటీ నేను. వాళ్ళు 130 కోట్ల మంది మనకంటే చాలా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు కదా. మన 140 కోట్ల మంది ఉత్పత్తి ఎంత స్థాయిలో ఉంది? ఉదాహరణ చెబుతా. ఈ దేశంలో ఒక చిన్న ఉదాహరణ. 70 కోట్ల మంది 70% మంది గ్రామీణ జీవితంలో ఉన్నారు. ఒక 60% దాకా రైతాంగం వాళ్ళు, అంటే మెజారిటీ పరోక్షంగా ప్రత్యక్షంగా రైతాంగం. వాళ్ళందరూ కలిసి ఉత్పత్తి చేస్తున్న జీడిపి ఎంత అండి ఈ దేశంలో? అంటే 100 రూపాయలు ఒక సంపద ఈ దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అవుతుందంటే 100 రూపాయల సంపద ఉత్పత్తి అవుతుంది ఈ దేశంలో ఒక సంవత్సరంలో. దానిలో వ్యవసాయం నుంచి ఎంత వస్తుంది? 14 రూపాయలు వస్తుంది. 14% జీడిపిలో అగ్రికల్చర్ షేర్.
అంటే 100 రూపాయల్లో 14 రూపాయలు వ్యవసాయం నుంచి వస్తాయి. ఈ 70% మంది ఆ 14 రూపాయలని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఈ 70% మంది దాన్ని పంచుకుంటే 14 రూపాయలని మిగతా ఎంత అవుతుంది? 86 రూపాయలు మిగతా దేశంలోని 30% పంచుకుంటున్నారు. 14 రూపాయలని 100లో 170 మంది పంచుకుంటే మంది ఎక్కువైతే మజ్జిగ ఏమవుద్ది? అందుకే గ్రామీణ పేదరికం అంత దారుణంగా ఉన్నప్పుడు మీరు 86 రూపాయలు మిగతా 30% పంచుకుంటే వాళ్ళ జీవిత ప్రమాణాలు బాగున్నాయి. కొద్దిపాటి మంది ధనికులు ఉన్న దేశం ఇదండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జీడిపి కాదు చూడాల్సింది, మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మరి అగ్రగామిగా ఉన్నాం, ప్రపంచంలో 5వ స్థానానికి వెళ్ళాం, జీడిపిలో 3వ స్థానానికి వస్తుందని చెప్పేవాళ్ళు థామస్ పికెటీ చెప్పెళ్ళినటువంటి మాటలు ఏదైతే ఆయన ఈ దేశంలో అసమానతల గురించి చెబుతా టాప్ 1% ధనవంతుల దగ్గర ఎంత ఉంది, మిగతా 50% జనం దగ్గర ఏముంది ఈ దేశంలో చెప్తా, ఇంత అసమానతలు ఉన్న దేశం ప్రపంచంలోనే లేదని చెబుతా ఇంకో మాట కూడా చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో కంటే ఈరోజు, అంటే దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, నేను పెట్టిన పేరు కాదు, బిలియనీర్ల రాజ్యంలో టాప్ 1% ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో కంటే, వలస పాలనలో కంటే కూడా అత్యధిక ధనవంతులైనటువంటి టాప్ 1% జనాలు ఈరోజు ఈ దేశంలో ఎక్కువ సంపాదించుకుంటున్నారు. కింద వాళ్ళ ఆదాయాలు పడిపోతాయి. అంటే వలస పాలన, బ్రిటిష్ వాళ్ళ పాలన మనం చెదరించుకుంటాం. మనం పోరాడాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత అంతకంటే దుస్థితిలో మీరున్నారని ఒక థామస్ పికెటీ మనకి గణాంకాలతో చెబుతుంటే 5వ స్థానం అయితే 3వ స్థానం అయితే చెప్పుకోవడానికి గంభీరంగా ఉంటుంది. ఆ రకంగా బిలియనీర్ల సంఖ్యలో చూస్తే భారతదేశం కూడా అగ్రగామిగానే ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల కంటే బిలియనీర్లు కూడా ఎక్కువే ఉంటారు ఇక్కడ. లగ్జరీ కార్ల అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. లగ్జరీ గృహాల అమ్మకాలు అంటే 1.5 2 కోట్ల పైనుండే ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ రెండో పక్కన చూడండి, బైకులు కొనేవాళ్ళు కొనలేకపోతున్నారు, బైకుల అమ్మకాలు తగ్గుతున్నాయి. కార్లు కొనేవాళ్ళు, చిన్న కార్లు కొనేవాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త ఫోన్ కొనటం ఎందుకని చెప్పి రిపేర్లు చేయించుకునే వాళ్ళు పెరిగారు. ఫోన్లకు అమ్మకాలు కూడా తగ్గినాయి. కొత్త ఫోన్లు కొంటల జనాల ఆదాయాలు పడిపోయినాయి. దీని వెనక దాగున్న వీళ్ళు చెప్పిన 5వ స్థానం వెనక దాగున్నటువంటి వాస్తవాలు ఈ దేశంలో. ఎఫర్డబుల్ హోమ్స్ అనేవి ఉన్నాయి 40-45 లక్షల లోపు, వాటి అమ్మకాలు దారుణంగా పడిపోయి ఈ దేశంలో లగ్జరీ హోమ్స్ రికార్డు స్థాయిలో అమ్ముతున్నాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో లగ్జరీ హోమ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఈ దేశంలో సూపర్ ధనవంతులు పుట్టుకొచ్చారు. వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు, వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి, వాళ్ళు కొనే వస్తువులు అమ్ముడు బాగా పోతున్నాయి. కానీ మామూలు జనం మధ్యతరగతి జనం కొనే 45 లక్షల రూపాయల ఎఫర్డబుల్ హోము, ఒక మామూలు జనం కొనుక్కునే 15,000 20,000 పెట్టి కొనుక్కునే ఫోన్లు, మొబైల్ ఫోన్లు, బైకులు, చిన్న కార్లు, వీటి అమ్మకాలు పడిపోతాయి. కానీ అంటే నరేంద్ర మోదీ గ్రామీణ వ్యతిరేక నమూనాను తీసుకొని వెళ్తున్నారా మీ ఉద్దేశం? మరింత ఎక్కువగా పివి నరసింహరావు సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలే గ్రామీణ వ్యతిరేకమైనవి ఓవరాల్గా, ఇందాకే చెప్పాను. దాంతోపాటుగా ఏంటంటే, కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ గ్రామీణ వ్యతిరేకమైన సంస్కరణలలో మరీ గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా ఆత్మహత్యల దిశగా, అంతరించిపోయే దిశగా పోకుండా అణగారిపోయే దిశగా జాతీయ ఉపాధి హామీ పథకాల లాంటి సేఫ్టీ నెట్లను తెచ్చింది. ఈ వాతావరణంలో వాళ్ళు పూర్తిగా కూలిపోకుండా సేఫ్టీ నెట్, వెల్ఫేర్ లాంటిది దాన్ని తెచ్చింది. వాళ్ళు దెబ్బ తగిలినా వాళ్ళకి మందు రాసే ఇది తెచ్చింది. ఇక్కడ అది కూడా లేదు. నరేంద్ర మోడీ గారి హయాంలో పూర్తిగా ఆయన రేవడీ కల్చర్ మీద చర్చ పెట్టాడు కదా, ఉచితాలనేది అన్ని చర్చ తెచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం తప్పని చెప్పి ఆయన పూర్తిగా ఏంటంటే ధనవంతులు అనుకూలమైనటువంటి వైఖరి వల్లే ఈరోజు ఆయనకి తగ్గినటువంటి సీట్లకి కారణం కానివ్వండి, గ్రామీణ ప్రాంత వ్యతిరేకత, నగర ప్రాంతాల్లో కూడా ధనవంతుల అనుకూలత విధానాలు ఈ ప్రధానంగా జరిగింది ఆ కాలం. దానిలో భాగంగానే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ కొట్టడం విషయంలో మనం అందరం ఖండించిన కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి సూటబుల్ పార్టీగానే ఉంది అది బీజేపీ. అయినా స్వాభావికంగానే కులీనా వర్గానికి చెందిన మనస్తత్వం కానివ్వండి ఇవన్నీ చూపిస్తున్నారు. మొదటి నుంచి కూడా జనాన్ని చిత్కరించుకోవటం కూడా, మీకు 100 రూపాయలు 200 ఇస్తే ధర్నా కూర్చునేవాళ్ళు వీళ్ళని, జనాల పట్ల చేత్కారం, జనాల పట్ల జనాలను అవమానించే తీరు. ఆఖరికి ట్విట్టర్ కూడా ఇందాక చెప్పినట్టు మే 2021లో ఆమెను ఈ అబ్యూజివ్ అంటే ఎట్లా పడితే అట్లా తెచ్చిపోస్తుంది అందరినీ, అలాగే ద్వేషభావాన్ని పెంచుతుందనే దాని మీద సస్పెండ్ చేసే పరిస్థితి. అంటే దాని ఒక సామాన్య జనం పట్ల చాలామందికి ఉండే కంటెంప్ట్ అండి. వాళ్ళు అంతే, మామూలు ఏం మాట్లాడతారు, లేబర్ వాళ్ళు అంతే, బస్తీ వాళ్ళు అంతే,
అంతే 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 వాళ్ళని తీసి పారేసేది పురుగుల కంటే హీనంగా.